దేవుడు ఆశ్చర్యకరుడు, పరాక్రమ క్రియలను జరిగించువాడు, అధిక స్తోత్రము పొందదగినవాడు. దేవుని మహాత్మ్యము గ్రహింపశక్యము కానిది. దేవుని క్రియలు ఒక తరము నుండి మరొక తరం వారు కీర్తింపబడినట్లు దేవుని కృపా సమాధానము దేవుని ఆవరణాన్ని కొనియాడునట్లు దేవుడు మనోహరమైన స్థలములలో మహిమా ప్రభావములను యథేచ్ఛగా అనుగ్రహిస్తూ బంధింపబడిన వారిని విడుదల కలగజేస్తూ ఆకలిగొనిన వారికి ఆహారము దయచేస్తూ బాధింపబడిన వారికి న్యాయము తీర్చు దేవునిగా, ఆశ పెట్టుకొని వారిని ఆదరించే ఆశ్చర్యకరునిగా, అరచుపిల్ల కాకులకు ఆహారము అనుగ్రహించే సర్వశక్తిమంతునిగా మనము దేవునిలో ఎన్నో వింతలను విశేషాలను చూడవచ్చు. అయితే గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం దేవుని వాక్యం వైపు మనల్ని లాగుతూ ఉంది. అదేంటంటే 7వ వచనం, అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. కలవరాలు చాలా ఉన్నాయి. అయితే వాటిని 2 విధాలుగా మనము చూడవచ్చు. మొదటిది భౌతిక సంబంధమైన కలవరము, రెండవది ఆత్మ సంబంధమైన కలవరము. ఆత్మ సంబంధమైన కలవరము నీతిమంతులు, భక్తి గలవారము అనుకునే వారి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. భౌతిక సంబంధమైన కలవరము ఈ భూమి మీద ఉన్నంత కాలము మనల్ని దర్శిస్తూనే ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో మనల్ని బాధ పెడుతూనే ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువు నందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. ఇది దేవుని వాగ్దానము. కలవరపరచువాడు ఎవడైనను అటివానిని దేవుడు విడిచిపెట్టడు. వానికి తగిన శిక్షను దేవుడు జరిగించేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. కలవరములో ఉన్నప్పుడు, కన్నీటి సంద్రములో మునిగిపోయి ఉన్నప్పుడు ఈ మాట మనల్ని ఎంతగానో ప్రోత్సహించేదిగా కనిపిస్తూ ఉంది. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి కార్యసాధకమైన దేవుని విశ్వాసము, నీతి, నిరీక్షణ మన యందు ఫలభరితమగునట్లు దేవుడు కృప చూపుతూ ఉన్నాడు.
క్రీస్తునందు విడుదల పొందిన మనము సంతోష ఆనందభరితమైన జీవితం జీవించున్నట్లు దేవుని కృపా సమృద్ధి మనలని ఎత్తి పట్టుకొనుట చూస్తూ ఉన్నాం. బాహ్య సంబంధమైన కలవరమైన, అంతరంగ సంబంధమైన కలవరమైన ఎట్టిదైనను దాని నుండి విమోచించు దేవుణ్ణే మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. మిమ్మును కలవరపరుచుచున్నవారు కొందరున్నారు అని పౌలు ఆరంభిస్తూ ఉన్నాడు. మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు అంటే కలవరాలు ఉన్నాయి. ఎటు చూసినా యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, ఏ వార్త విన్నా ప్రపంచ యుద్ధాన్ని గూర్చిన కలవరము, ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అరాచకాలు, అఘాయిత్యాలు, ఇలాంటి పరిస్థితులు కలవరపరుస్తూ కృంగదీస్తూ ఉండుట మనం చూస్తా ఉన్నాం. ప్రతి వారి గుండె బలహీనమై అంతరంగములో ఎన్నో కలవరాలు, కోట్లాది మంది జీవితాలు కలవరములో ఉన్నాయి. కలవరము అనే మాట ప్రాణాత్మ దేహములను నెమ్మదిగా ఉండనివ్వదు. కలవరానికి కారణాలు ఎన్నో ఉండవచ్చు. సమస్యలనే కలవరాలు, అనారోగ్యం అనే కలవరము, నిరుద్యోగం అనే కలవరము, బుద్ధిహీనత అనే కలవరము, ఓటమి అనే కలవరము. కలవరాలు ఎన్నైనా మన ప్రభువు సజీవుడు. ఆయన మనలను విడువడు. ఎలాంటి కలవరాన్ని అయినా, ఎంతటి తీవ్రత గల కలవరమైనా వాటి నుండి విమోచించ సమర్థుడు. కలవరపడి ప్రార్థన మానేస్తే ప్రయోజనం ఉండదు. కలవరపడి వాక్యం చదవడం మానేస్తే ప్రయోజనం ఉండదు. కలవరపడి ముఖము చూపించుకోలేక దేవుని సన్నిధికి రావడం మానేస్తే ప్రయోజనం ఉండదు. కలవరము ఆగదు. కలవరపడి అన్నం తినకుండా నిద్ర మానేసి మరణించడం వల్ల కూడా ప్రయోజనం ఏముండదు. కలవరాన్ని మనం గెలిపించిన వారం అవుతాం. వాస్తవానికి కలవరం మనకంటే బలమైనదేమీ కాదు. దానిని మనము జయించవచ్చు. కలవరాన్ని మనము చంపివేయవచ్చు. కలవరము మనలని చంపజూచినప్పుడు విశ్వాసముతో దేవుని వైపు చూచుట తప్ప ఆ కలవరం నుండి విడుదల పొందే మార్గం మరొకటి కనిపించదు. యోహాను సువార్త 14వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, మీ హృదయములను కలవరపడ నీయకుడి. ఎందుకంటే నేను సత్యము, జీవము, మార్గము గనుక మీరు కలవరపడుట వల్ల ప్రయోజనము లేదు. మీరు కలవరపడకుండా మిమ్మును మీరు నిబ్బరపరుచుకొని నా మార్గములో, నా జీవములోనికి, నా ద్వారా కలిగే యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగే సత్యములోనికి వచ్చినప్పుడు కలవరము కంటికి కనిపించనంత దూరముగా పరుగుదీస్తుంది. పిల్లలు పాడైపోవడానికి
కారణం, ఒక సర్వే వెల్లడించింది. పిల్లలు చెడిపోవడానికి కారణం యవనస్తులు అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా, భవిష్యత్తును గూర్చిన ఆలోచన లేకుండా ఉండడానికి కారణం తల్లిదండ్రులే అని ఒక సర్వే నిరూపించింది. దాదాపుగా 70% పిల్లలు చెడిపోవడానికి సరైనటువంటి గమ్యము లేకుండా, సరైనటువంటి ఆలోచన లేకుండా, సరైనటువంటి వైఖరిని లేకుండా ఉండడానికి కారణం పిల్లలు ఒకానొక సమయంలో కలవరపడి మరి జీవితాన్ని అనే యాత్రను ముగించడానికి కారణం తల్లిదండ్రులే అని ఆ సర్వే వెల్లడి చేస్తా వచ్చింది. కనుక మనం ఒప్పుకొని పశ్చాత్తాపముతో దేవుణ్ణి సన్నిధిలో క్షమించమని వేడుకొనే వారముగా ఉండాలి. వారి కొరకై ప్రార్థించే వారముగా, వారిని విచారించే వారముగా, వారిని ఆదరించి వారి కొరకు ప్రార్థించే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. డబ్బులు కట్టి, వేలకు వేలు కట్టి చాలా మనం నేర్పిస్తూ ఉంటాం వాళ్ళు బాగుండాలని. అయితే ఒక భక్తుడు అన్నాడు, ఆ దైవజనుడు మరి ఏమన్నాడంటే, ఉచితమైన దేవుని వాక్యాన్ని నేర్పించడము ద్వారా నిశ్చయముగా నీ పిల్లలు బాగుపడతారు అని. నేను కూడా చదివినాను, సత్యమే అని తెలుసుకున్నాను. దేవుని వాక్యాన్ని నేర్పించడము ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థించుట నేర్పించడం ద్వారా, దేవుని విషయములో మంచి వైఖరిని కలిగి ఉండడము ద్వారా వారి జీవితాలు విజయ పదములో ఉంటాయి అని నేను అర్థం చేసుకున్నాను. కనుక మనము పని అని, ప్రయాణమని, సేవ అని వారి విషయంలో నిర్లక్ష్యాన్ని, అలక్ష్యాన్ని చూపినట్లయితే ఆ పిల్లలు మన ప్రవర్తనను కనిపెడుతూ ఉన్నారు. వారు అలాగే నడుచుకుంటారు. మీకు తెలుసు కదా సందర్భం, ఆదికాండములో యాకోబు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. యాకోబు కుమార్తె అయిన దీనా విషయమై జరిగిన దానిని బట్టి బాధలో ఉన్నారు, నిరుత్సాహంలో ఉన్నారు, కృంగుదలలో ఉన్నట్లుగా ఆదికాండం 34వ అధ్యాయంలో మనం చూస్తాం. అవమానకరమైన కార్యమును బట్టి, చేయరాని పని వారి చెల్లెలి జీవితంలో జరుగుటను బట్టి సంతాపముతో, మిగుల కోపముతో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే సిమియోను, లేవి వారిద్దరు ఏం చేసినారంటే, ఈ షెకెము ఇంటి వారితో అన్నారు, మీరు సున్నతి లేని వారు అని, సున్నతి పొందాలి అని చెప్పినారు. ఆ మాటలు షెకెము ఇంటి వారికి ఎంతో ప్రేమగా అనిపించినాయి. మరి యాకోబు గుర్తించలేదు. పిల్లలు ఎంత సమాధానముగా జరిగిన దాన్ని మర్చిపోయి వీరిని ప్రేమిస్తా ఉన్నారు అని యాకోబు తలంచినాడు. అయితే యాకోబు తలంచే సమయముకు కలిగిన
ఆ ఆదరణ. ఇంతలోనే సిమియోను, లేవి కపటముతో, పగతో, ద్వేషముతో వారి షెకెము ఇంటి వారి పట్ల జరిగించినట్లుగా మనకు ఈ 34వ అధ్యాయంలో కనిపిస్తుంది. చూడండి, పిల్లలు తల్లిదండ్రులను ఎంత కలవరపరుస్తారంటే మనం ఊహించలేము, లెక్క కట్టలేము. అయితే దేవుని అనుగ్రహము, దేవుని కాపుదల యాకోబు ఇంటి వారి ఎడల ఉంది గనక వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణాల మీద ఉన్నట్లుగా 35వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతాం. యాకోబు కుమారులను, యాకోబును ఎవరు తరమలేకపోయినారు. కారణం బేతేలు దేవుని యొక్క కాపుదల, బేతేలు దేవుని యొక్క నడిపింపు, బేతేలు దేవుని యొక్క భద్రతా వలయములో యాకోబు ఇంటి వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది, మన పిల్లలు మనల్ని కలవరపరిచేవారుగా ఉన్నారు కనుక వారి కొరకు ప్రార్థించేవారముగా, వారికి వాక్యాన్ని నేర్పించేవారముగా, వారిని బట్టి మనము కలవరపడకుండానట్లు వారిలో పగ, ద్వేషము, అసూయ, శరీర సంబంధమైన విధానాలు వారి హృదయమును ఆక్రమింపక మునుపే దేవుని వాక్యము చేత, దేవుని ప్రేమ చేత, దేవుని నిబంధన చేత మనము నింపే వారముగా ఉండాలని దేవుని వాక్యము చేత హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. కలవరాలు పిల్లల వలన వస్తాయి, ఇది మొదటిది. రెండవదిగా శ్రమల వలన కలవరాలు వస్తాయి. అదెలా అని అనుకుంటారా? మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. ఏంటిదది? ఎవరు ఆ శ్రమల ద్వారా కలవరపడ్డది అంటే మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటది. ఎవరంటే యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి వర్ధిల్లి విస్తరించి మరి న్యాయముగా చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుతాం. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు బహు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. శ్రమ కలిగినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు కలవరపడుతుండుట మనం చూస్తా ఉన్నాం. ఆ కింద వచనంలో రాసినారు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? ధైర్యం పుట్టించేంత భక్తి నీలో నాలో ఉంటే సంతోషమే గాని మన భక్తి మనల్ని ధైర్యము పుట్టించలేకపోతే జీవితం బహు కలవరము చేత, ఆ కలవరముతో కలిగే పిల్లల్ని మనం పోషించలేక, అదే బీపీ, షుగరు, మరి శరీర సంబంధమైన అనారోగ్యాలు, వీటిని పోషించలేక జీవిత కాలం మట్టుకు వాటిని వదిలించుకోలేక దినదినం కృషించి నిరసించిపోతూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, మిమ్మను కలవరపరుచువారు కొందరున్నారు. కాబట్టి కలవరం మీ యొద్దకు రాకుండా నా యందు విశ్వాసం ఉంచమని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచటం వలన మనము నిబ్బరముగాను, నెమ్మదిగాను, సమాధానముగాను, సంతోషముగాను ఉండగలుగుతాం. మరే దేవుణ్ణి ముఖాముఖిగా చూసి దేవుని సన్నిధిలో 40 రాత్రులు 40 పగళ్ళు ఉండి దేవుని చేతి రాత అయినటువంటి నిబంధన పలకలను మోసుకొని వచ్చి దేవుని శక్తి చేత, దేవుని ప్రేమ చేత, దేవుని
బలము చేత ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి వాగ్దాన దేశం వైపు నడిపించిన మోషే కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఆకాశం వైపు చూచినప్పుడు దేవుడు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడుతూ వచ్చినాడు. అలాంటి మోషే ఇశ్రాయేలు ప్రజలను అరణ్యములో విడిచి దేవుని సన్నిధికి కొనిపోబడినాడు. అప్పుడు యెహోషువ మరి కొంతమంది ఎంతో నిరుత్సాహముతో దుఃఖముకులై మరి ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. మరి దేవుడు దర్శించినాడు. యెహోషువ హృదయ అంతరంగములో ఉన్నటువంటి కలవరమును ఎరిగినవాడు గనక అంటూ ఉన్నాడు, నీవు నిబ్బరము కలిగి కలవరపడక నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవడు. నేను నా సన్నిధిలో నిలిచిన మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఇస్తాను అని చెప్పిన దేశాన్ని, స్వతంత్రింపజేస్తాను అన్న స్థలాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. అక్కడ నా కట్టడను విధిని గైకొని నా మార్గం అంతటిలో చక్కగా ప్రవర్తించి వర్ధిల్లున్నట్లు నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు, దిగులు పడవద్దు, జడియవద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. పరిస్థితులను బట్టి కలవరపడకుండా, కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా దేవుని వాక్యం వైపు, దేవుని మాట మీద విశ్వాసం ఉంచవలసిన వారముగా ఉన్నాం. డాక్టర్ చెప్తేనే మనము నమ్ముతా ఉన్నాం. డాక్టర్లకే డాక్టర్, ప్రభువులకే ప్రభు, రాజులకే రాజు, మార్పు లేనివాడు, యుగాయుగములు ఉన్నవాడు, సజీవుడైన దేవుడు అంటున్నాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నీతో ఉంటాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను ఆదరిస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను లేవనెత్తుతాను. నిబ్బరము కలిగి జాగ్రత్తగా బహుధైర్యముగా ఉండు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట ఉండకుండా, నీ బ్రతుకు దినములన్నిటిలో ఏ వార్త నిన్ను కృంగదీయకుండా, నీ బ్రతుకు దినములన్నిటిలో ఏ రోగము నిన్ను కలవరపరచకుండా నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అంటా ఉన్నాడు. నీ బ్రతుకు దినములన్నిటిలో ఎట్టిదైనను ఎటువంటిదైనను నీ ఎదుటకు రాకుండా నేను కాపుగాస్తాను, నిశ్చయముగా నేను కాపుగాస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యం మీద, దేవుని మాట మీద, దేవుని సన్నిధి మీద మనం విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోయే వారముగా ఉండాలి. కలిగిన పరిస్థితులను బట్టి, ఖర్చయిపోతూ ఉన్న డబ్బులను బట్టి నిరాశ చెందక, నిట్టూర్పు విడవక, ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచడమే మన ఎదుట ఉన్నటువంటి సరి అయిన మార్గము. శ్రమల్లో సంతోషించే ఆత్మీయ స్థాయికి మనము ఇంకా ఎదగలేదు. 4:3 ఎలీఫజు యోబుతో అన్న మాటలు, అనేకులకు బుద్ధి చెప్పినావు, అయితే నీకు కలగగా. చూడండి, ఎలీఫజ్ అంటా ఉన్నాడు, అనేకులకు మరి బుద్ధి చెప్పినావు, అనేకులకు నేర్పించినావు. నీకు శ్రమ కలిగినప్పుడు నీ భక్తి మరి నిన్ను ధైర్యపరిచేదిగా ఉందా లేదా అంటా ఉన్నాడు. ఎలీఫజు మాటలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా
మన అంతరంగ జీవితం మనల్ని బహుగా కృంగదీసేదిగా, నిరుత్సాహపరిచేదిగా ఉంది. జ్ఞాపకం చేసుకో, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా, నేను చూచినంత వరకు అక్రమము దున్ని కీడును విత్తువారు దానినే కొయ్యుదురు. అర్థమవుతుందా? నిరపరాధి అయిన ఎవడు నశించడు, యథార్థవంతుడైన వాడు నశించడు. సర్వోన్నతుడైన దేవుని మీద ఆశ పెట్టుకొనిన వాడు కలవరము చేత లయము కాడు, అనారోగ్యము చేత నష్టపోడు, విచారము చేత కృంగిపోడు. ఎప్పుడంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం వచ్చినప్పుడు. ఆయన యథార్థవంతుల పక్షముగా ఉండేటటువంటి దేవుడు, నిరపరాధులను ఆదుకునే దేవుడాయన. కానీ శ్రమ రాగానే మనం ఎవరమైనా సరే, ఎంతటి వారమైనా సరే, ఎంత వాక్యాన్ని పఠించేవారం అయినప్పటికీ, బైహార్ట్ చేసేవారం అయినప్పటికీ కూడా ఆ పరిస్థితులను బట్టి కలవరపడుతూ ఉంటాం. చిన్న కుటుంబం, ఒంటరి జీవితం అని నిరాశలో మరి మూలిగిపోతూ ఉంటాం. తిన్న చేప యొక్క ముళ్ళు గొంతులో పడితే ఆ నొప్పి, మరి ఆ ముళ్ళు తొలగించేటప్పుడు మనకు కనిపిస్తుంది. మరి మనమేమో నొప్పి తెలియకూడదు అనుకుంటాం. అయితే ఆ నొప్పి ఆపరేషన్ చేసినప్పుడు కనిపిస్తుంది. ఆ ఆపరేషన్ వల్ల కలిగిన గాయము మానేంత వరకు ఆ నొప్పి, మరి ఆ గాయము, ఆ మచ్చ కనిపిస్తూ ఉంటది. సఫరింగ్స్ ఆర్ గాడ్స్ ఆపరేషన్. ఓరకనే దేవుడు అనుమతించడు. మనలో ఉన్నదేదో దానిని స్వస్థపరుచున్నట్లు, మన విశ్వాసాన్ని గణపరుచున్నట్లు, మన భక్తి, మన నిరీక్షణ దేవుడు స్థిరపరచబడినట్లు శ్రమలను అనుమతిస్తూ ఉన్నాడు. తద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మన గురించే రాయబడి ఉంది. ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు మాకే వస్తున్నాయి అనుకునే వారి గురించి రాసినారు. నానా విధమైన శోధనల చేత శోధింపబడుతున్న వారి గురించి, కడవరి కాలమందు రక్షణలో, విశ్వాసములో, దేవుని శక్తి చేత, ఆ దేవుని స్వాస్థ్యములో భద్రపరచబడిన వారు ఇలా తలంచుతూ ఉన్నారు. నశించిపోతున్నాము, అగ్ని పరీక్షలలో గుండా వెళుతూ ఉన్నాము అని వారి గురించే మాట రాయబడి ఉంది. మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణము. చూడండి, యథార్థవంతుణ్ణి మరింత యథార్థవంతునిగా దేవుడు చేయనుద్దేశించినాడు. యోబు యథార్థవంతుడై, న్యాయవంతుడై, చెడుతనమును విసర్జించి దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు. యోబు యొక్క యథార్థతను, యోబు యొక్క న్యాయమును దేవుడు మరి అనేకులకు తెలియజేయాలనుకున్నాడు. దేవునికి అపవాదికి మధ్య యోబు జీవితం బలైపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. గాని దేవుని హస్తాలలో దాచబడ్డ యోబును అపవాది శోధించడం ఆరంభించినాడన్న ఆత్మీయ మెలకువ మనకెవరికి కూడా కనిపించదు. దేవుణ్ణే అపవాది శోధించడానికి వెనకాడలేదు. అయితే దేవుడు ఆ శోధనలన్నిటిలో కూడా యోబు మనస్సును, యోబు హృదయాన్ని స్థిరపరిచినట్లుగా మనం చూస్తాం.
దేవుడు అనుమతించినాడు. చివరికి యోబు ఏం నేర్చుకున్నాడు, ఏం తెలుసుకున్నాడు, ఏం మాట్లాడుతా ఉన్నాడు? ఆ శ్రమలో, ఆ కలవరములో, ఆ నొప్పిలో, ఆ బాధలో యోబు ఏం మాట్లాడుతున్నాడంటే, నా బుద్ధికి మించిన సంగతులను మరి యోబు అనుభవపూర్వకంగా చెబుతూ ఉన్నాడు కదా. మనకు కూడా తెలుసు, హల్లెలూయా పాడేదా అనే సియోను గీతాల్లో ఉన్న పాట. ఏ పరిస్థితులలో వారు ఆ పాటను రాసినారో దేవునికే మహిమ. దేవుడు అలాంటి పరిస్థితుల గుండా నడిపిస్తూ వచ్చినాడు కదా. దేవుడు అలాంటి పరిస్థితులలో ఆదరిస్తూ వచ్చినాడు. వారిని, వారి యొక్క యథార్థతను, వారి యొక్క క్రియను, కార్యమును తెలియజేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. వారి అనుభవాలు మనల్ని నడిపించేవిగా, దేవుని ఎదుట నిర్దోషముగా నిలవబెట్టేవిగా మనకు కనిపిస్తా ఉండాలి. యోబులో సరిచేయాలనుకున్నాడు. దేవుడు శ్రమలను అనుమతించినాడు. అనుభవంలో లేనిది, బుద్ధికి మించినది మాట్లాడితే దానిని కూడా యోబులో దేవుడు సరిచేస్తూ ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. శ్రమలు మనల్ని కలవరపరుస్తున్నాయి గాని యథార్థతను కాపాడుకో, నిర్దోషిగా ఉంటే మనల్ని అవి ఏమీ చేయలేవు. అయితే మనం ఏం చేస్తుంటామంటే, మనకు కలవరం వచ్చినప్పుడు, మనకున్న పరిస్థితులను బట్టి మనతో ఉన్నవారు సంతోషంగా ఉండడం చూసి మనము దిగులు పడిపోతా ఉంటాం. వాళ్ళు బాగున్నారు కదా అనే ఆలోచన చేస్తూ ఉంటాం. అది అంత మంచిది కాదు కదా. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని దేవునికి మనం అప్పగించుకుందాం. అతడు బహుగా కలవరపడుట చూచి ఎవరతడు? సమూయేలు రాసిన మొదటి గ్రంథం 28వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి, అతడు బహుగా కలవరపడుట చూచి, నా ఏలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని కదా. చుట్టూ మరి శత్రు భయం ఉంది. ఫిలిస్తీన్లు వచ్చినారు యుద్ధానికి. దేవుడు ఎడబాసినాడు, ప్రవక్త లేడు. మరి స్వప్నము ద్వారా మరి తెలుసుకోవాలనుకున్నాడు. అయితే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడానికి, దేవుని సన్నిధిలో విరగొట్టబడడానికి, దేవుని నడిపింపుకు అప్పగించుకోవడానికి బదులుగా సౌలు ఏం చేసినాడంటే, స్వప్నము ద్వారా మరి సమూయేలును బయటికి రప్పించినాడు. 16వ వచనం, సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువానికి దానిని ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు దేవుని ఆజ్ఞకు లోబడలేదు, మరి దేవుని కోపము నీవు అనుమతించినావు అని సమూయేలు ప్రకటించినాడు. ఈ మాటలు సౌలును బహుగా కలవరపరిచినాయి. బహుగా కలవరపడుట చూచి, ఎందుకంటే అకస్మాత్తుగా వినబడే మాటలు.
కలవరపడడానికి కారణమవుతాయి. అట్లాంటి మాటలు వింటామనే ఎప్పుడు మనం తలంచి ఉండం. ఆ పరిస్థితులు మనల్ని బాధపరుస్తాయని మనం ఎప్పుడూ తలంచి ఉండం. వారు అలా మాట్లాడతారని మనం ఎప్పుడూ అనుకుని ఉండం. వారు అట్లా నిర్దాక్షిణ్యంగా వదిలివేస్తారని ఎప్పుడు మనం తలంచి ఉండం. ఇలాంటి ఈ పరిస్థితులు మనల్ని బహుగా కలవరపెడతాయి. ఎంతో ప్రేమించి ఎన్ని జరిగినా అవన్నీ మరిచి ప్రేమిస్తే, స్త్రీల వంటి ప్రేమను నీవు కనబరిస్తే, ఆ పరిస్థితులలో వారు అలా మాట్లాడతారని, వారు అలా చూస్తారని, వారు అలా తలంచుతారని మనం ఎప్పుడు కూడా భావించి ఉండం. వారంటే బంధువులు కావచ్చు, తోటివారు కావచ్చు, సహోదరులు కావచ్చు, సహోదరీలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, కన్న తల్లిదండ్రులు కావచ్చు, కన్న పిల్లలు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, తోటి జత పనివారు కావచ్చు. ఆ మాటలు వారి నోట విన్నప్పుడు బహుగా కలవరం అకస్మాత్తుగా మనకు కనిపిస్తాయి. సౌలు దేవుణ్ణి విడిచిపెట్టి చాలా కాలం అయిపోయింది. యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి, సమయం అయిపోయింది, ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఒక ప్రవక్త తన దగ్గరకు వచ్చి అలాంటి మాట చెబుతాడని హిజ్కియా ఎప్పుడు తలంచి ఉన్నాడు. ఆ మాట విన్నప్పుడు బహుగా కలవరపడి గోడ తట్టు ముఖము తిప్పుకొని కన్నీళ్లు విడిచినాడు. దయతో కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. వాళ్ళు ఇట్లా చేసినారు, వీళ్ళు ఇట్లా చేసినారు, ఆయన వచ్చి ఇట్లా చెప్పినాడు అని ఆలోచన విడిచిపెట్టి దేవుని వైపే చూసినాడు. దయతో హిజ్కియా రాజు, ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు అలా చేయలేకపోయినాడు. దేవుడు విడిచిపెట్టి చాలా కాలమైందని దురాత్మ బహుగా వెరపిస్తున్నటువంటి సంగతి ఎరిగి కూడా దేవుని వైపు చూడలేకపోయినాడు. నిర్లక్ష్యం. ఆత్మీయ జీవితంలో వెనకబడిన స్థితి. దేవుని స్వరం లేదు, దేవుని మాటలు వినబడడం లేదు, ఏమి చేయాలో దిక్కు తోచడం లేదు. అలాంటి సమయంలో ఎక్కడికి వెళ్ళినాడంటే 15వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. దేవుడు చెప్పిందేంటి, సౌలు చేసిందేంటో మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ అధ్యాయము మనము ఎందుకు కలవరపడుతున్నామో జవాబును చూపిస్తుంది. దేవుడు చెప్పింది చేయకపోవటం వల్ల సౌలు జీవితములో కలవరం మొదలైంది. దేవుడు ఏం చెప్పినాడు? నీవు పోయి కనికరింపక నిర్మూలము చేయమన్నాడు అన్నిటినీ. మరి సౌలు ఏం చేసినాడు? అగగును ప్రాణముతో పట్టుకొని గొర్రెలను, ఎడ్లను, మంచి వాటిని, పనికిరాని శాపగ్రస్తమైనవి, దేవుడు విసర్జించినవి, దేవుడు తృణీకరించినవి సౌలు కంటికి క్రొవ్వైనవిగా, మంచివిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే కలవరానికి కారణం. దేవుడు వద్దన్నాడు, దేవుడు విసర్జించినాడు, దేవునికి వెక్కసంగా చేదుగా ఉంది, దేవునికి నచ్చలేదు, దేవుడే పక్కన పెట్టేసినాడు,
దేవుడే శపించినాడు, దేవుడే నిర్మూలము చేయదలిచినాడు. అట్టి వాటిని సౌలు ఎలా చూసినాడంటే బలిసినవిగా, క్రొవ్వైనవిగా సౌలు కంటికి కనబడ్డాయి. ఏ కన్నులు సౌలుకున్నాయి? బహుశా మన అందరిలో ఇలాంటి కన్నులే ఉన్నాయి గనక పలుమార్లు కలవరపడుతున్నాం. కలవరము కలిగిన ప్రతిసారి వాక్యాన్ని చదవకుండా, కలవరము కలిగిన ప్రతిసారి కన్నీళ్లు విడిచి, కలవరము కలిగిన ప్రతిసారి అన్నం తినకుండా, నిద్రపోకుండా, దేవుని ఇంటికి రాకుండా, దేవుని సహవాసాన్ని విడిచిపెడుతూ ఉన్నాం. దేవుని సహవాసము ఎంత ఆదరిస్తుందంటే, ఎంత ప్రోత్సహిస్తుందంటే, నిన్ను విడవడు, నిన్ను ఎడబాయను, నిశ్చయముగా నేను నీకు తోడై ఉండి నీవు చక్కగా జాగ్రత్తగా నడుచుకొనున్నట్లు దివారాత్రములు దేవుని కనుదృష్టి మన మీద ఉంది. దేవుడు చెప్పిందొకటి, సౌలు చూసి చేసిందొకటి కదా. శరీరము మరి అవి మంచివి అని చెప్పింది. శరీరము దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లు, దేవుని మాటను పాటించకుండా దేవునికి విరోధముగా జీవించున్నట్లు చేస్తుంది. దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని కోల్పోయే విధంగా శరీరము నడుచుకునేటట్లు చేస్తుంది. ఇప్పుడు దేవుని స్వరము లేదు, దేవుని మాటలు లేవు, ఏం చేయాలో దిక్కుదోచడం లేదు. యుద్ధానికి వచ్చినారు, అమాలేకీయులు వచ్చినారు, ఫిలిస్తీయులు వచ్చినారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. దేవుని స్వరం వినపడడం లేదు. ఎటు పోవాలో, ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళాలో, ఎలా దేవుని సన్నిధిని, దేవుని ప్రత్యక్షతను పొందాలో సౌలుకు అర్థం కావడం లేదు. ఇదే కలవరం కదా. ఇలాంటి పరిస్థితులు మన ఎదుట ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు మనల్ని మింగజూచినప్పుడు, మన కొరకు సిలువలో, సిలువే ఆ సిలువ నీడే, సిలువలో చెదగదొక్కిన ప్రభు హస్తం మనల్ని ప్రోత్సహించి నడిపించేదిగా కనిపిస్తూ ఉంది. సిలువ నీడలోకి, సిలువ వెలుగులోనికి, సిలువ ద్వారా కలిగే నెమ్మదిలోనికి మనము రావాలని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. చూడండి, 28వ అధ్యాయము 19వ వచనంలో ఏం చేస్తున్నాడంటే, నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును, నీవును నీ కుమారులు నాతో కూడా ఉందురని సౌలుతో సమూయేలు చెప్పినాడు. దేవుడు చెప్పిన మాట రేపే చివరి దినం, అకస్మాత్తుగా వినబడిన మాట సౌలు కలవరానికి కారణమైంది. దేవునికి విరోధముగా నడిచి, దేవునికి అవిధేయత చూపి, తల మీదికి కీడును, జీవితంలోకి అపజయాన్ని తెచ్చుకున్నాడు. కోరి తెచ్చుకున్నాడు. చాలాసార్లు మనం కూడా ఖర్చు పెట్టి కోరుకొని తెచ్చుకుంటా ఉంటాం కలవరాలను. నాయనా వద్దురా అన్న, ఒకడేలేక ఏం చేస్తాము, వానికి దోచినట్లే. అవును, ఈరోజు వానికి దోచినట్లే నువ్వు చేస్తావు, ఆ పిల్లకు తోచినట్లే నువ్వు చేస్తావు. రేపు వారు కలవరపడి నిన్ను కలవరపరిచి ఇంకా బాధ వర్ణింప శక్యము కాదు. కాబట్టి అంత్య నిష్ఠూరము కంటే ఆది నిష్ఠూరమే, ఇప్పటి నొప్పి కంటే
ఆ తర్వాత కలిగే కలవరమే బహు భారభరితమైనది. ఇప్పుడైతే చటుకున తుంచేస్తే అయిపోతుంది. అయితే ఒక రోజు వస్తుంది, దేవుడు నిర్ణయించిన రోజు. ఆ రోజు ఏం చేయలేం. బహుగా వ్యాకులపడి కలవరపడి దేహాన్ని వదిలితే నా ప్రభు దగ్గరికి వెళ్తామనే నిరీక్షణ ఉంటే కలవరం ఉండదు. ప్రభు చెప్తా ఉన్నాడు, దూతతో చెప్తా ఉన్నాడు. ఏమని? మార్కు సువార్త 16వ అధ్యాయము ప్రభు చెప్తా ఉన్నాడు. 16వ అధ్యాయం 6వ వచనంలో, కలవరపడకుడి. ప్రభు దూత చెప్తా ఉంది, కలవరపడకుడి. సిలువ వేయబడిన నజరేయుడగు యేసు నందు విశ్వాసం ఉంచండి. ఆయన లేచినాడు, ఆయన సజీవుడు. ఆయన ఉంచిన స్థలాన్ని చూడండి. ఆయన ఎక్కడి నుండి వచ్చినాడో అక్కడికి వెళ్ళిపోయినాడు. ఆయన ఎందుకు కొరకు వచ్చినాడో ఆ పనిని ఆయన పూర్తి చేసినాడు. కాబట్టి మీరు కలవరపడకండి. ప్రభు దూత చెప్తా ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన లేచినాడు. కాబట్టి లోకము పాపము వల్ల కలిగిన ఆ కలవరం అంతటి కొరకు ప్రభువు ప్రాణం పెట్టినాడు, మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువులో, ఆ సజీవునిలో, ఆ ప్రియునిలో మనం విశ్వాసం ఉంచడం వల్ల నెమ్మదిగా ఉంటాము, సమాధానముగా ఉంటాము. కలవరాలు రావని కాదు, కలవరాలు వచ్చినప్పుడు ప్రభు వైపు చూస్తే మనం ఆదరింపబడతాం, ఆ చిక్కుల నుండి విడిపింపబడతాం. దేవుని కృపచేత మనము ఆనందముతో నడిపింపబడతాం. అవమానము నిర్లక్ష్యపరచబడతాది. సిలువను చూసినప్పుడు దేవుని సింహాసనం, మరి దేవుని కుడిపార్శ్వమందున్న ప్రభువును చూచినప్పుడు ఆ కలవరం బహు స్వల్పమైనదిగా కనిపిస్తుంది. ప్రభువును నిన్ను విడవను, ఎడబాయను అంటా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15లో, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు. చేదైన వేరు మొలిస్తే కలవరం. ఎంత కలవరం అంటే, ఏశావు భ్రష్టుడైపోయి మరి ఏడుస్తూ ఉన్నాడు, కన్నీళ్లు విడిచినాడు. దానికోసం అవకాశం దొరకలేదు, విసర్జింపబడిపోయినాడు, త్రోసివేయబడినాడు. మీరెవరో నేను ఎరగను పో అంటావు. ఆ మాట మనం వినాల్సి వస్తే ఎంత కలవరంగా ఉంటుందో చూడండి. బలలో పాలు పొందుతాం, అద్భుతమైన ఆరాధన చేస్తాం, చక్కగా దీర్ఘమైన ప్రార్థనలు చేస్తాం, చమత్కారముతో కూడిన మాటలతో ప్రభువును స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఇలాంటి మనమే ఆ బోర శబ్దము వినబడకుండా మన చెవులు మందమైపోయి గ్రహించలేనంత దూరములో లోకములో ఉండిపోతే, ఆయన తన వారిని తీసుకొని వెళ్ళి ఆ విందులో సంతోషిస్తూ ఉంటే ఎంత కలవరమో చూడండి, ఎంత దుఃఖమో చూడండి, ఎంత విచారమో చూడండి. చేదైన వేరు మొలిస్తే కలవరం. చేదైన వేరు సమాధానాన్ని పోగొడుతుంది, ఐక్యతను పోగొడుతుంది కదా. వాక్యం వినకుండా, ప్రార్థన చేయకుండా, వారి క్రియలు, వారి మాటలు కలవరంలో పడేస్తాయి. ఒకప్పుడు ఆ స్నేహం రమ్యముగా ఉండింతది. అయితే వారి మాటలు, వారి క్రియలు హృదయాన్ని
చీల్చి వేసి ఉంటాయి, కలవరపరిచి ఉంటాయి, ఆగకుండా కన్నీళ్ళు వచ్చి ఉంటాయి. ఆ కన్నీళ్ళు, ఆ కలవరంలో ఎటో మార్గము కనిపించని నిస్సహాయ స్థితి కదా. వాళ్ళు చేసిన విష ప్రచారము, వాళ్ళు వదిలిన చేదు కదా, ఎంత కలవరంలోకి మనల్ని నెట్టివేస్తుందో చూడండి. ఎంతో కాలం స్నేహంగా తండ్రి కొడుకుల వలె, అన్న తమ్ముల వలె, మరి సహోదరుల వలె, ఒక తండ్రి పిల్లల వలె ఉన్న వారు అయితే వారిలో చేదు వేరు మొలుచుట వల్ల, అదే ఎవరో ఒకరు మాట్లాడిన మాటల వల్ల, వారి క్రియల వల్ల, వారి చేష్టల వల్ల నీలో కలవరం, నీలో విచారం, నీలో బాధ. అయితే బాధపడకు, దేవుడు నిన్ను విడవడు. 13వ అధ్యాయం 5వ వచనంలో 2వ వరుసలో, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను. పశ్చాత్తాపడు. అలాంటి వారి స్నేహములో మునిగిపోయి కలవరపడ్డందుకు, ప్రభు స్నేహము చేత నిబ్బరముగా ఉండకుండా, అలాంటి వారి మాయలో, అలాంటి వారి మాటలతో మోసపుచ్చబడి కలవరముతో కృంగిన సహోదర సహోదరి, భయపడకు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడు, దేవునికి అప్పగించుకో, దేవునితో స్నేహం ఆరంభించు, దేవునితో సహవాసం కొనసాగించు కదా. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో రాసినారు, మై హార్ట్, నా హృదయము బహుగా కలవరపరుచు, మహాభయము నన్ను కలవరపరుస్తున్నది. మై హార్ట్ బ్రేవ్డ్ అని రాసినారు. మహాభయము నన్ను కలవరపరుస్తూ ఉంది కదా. చూడండి, బెదిరింపులు కలవరపరుస్తాయి, మందిరాలను కూల్చుతాయి, ఆత్మ మందిరాలు భవిష్యత్తును నిలువున చీల్చేస్తాయి. కారణం వారి క్రియలు, వారి స్నేహం, వారి మాటలు. పరిశుద్ధ గ్రంథముతో పరిచయం, పరిశుద్ధ గ్రంథముతో ప్రయాణం, పరిశుద్ధ గ్రంథములోని దేవునితో సహవాసం, పరిశుద్ధ గ్రంథములోని దేవునితో నిబంధన నిబ్బరంలోనికి తెస్తుంది. యేసు రక్తం, ప్రభు అయిన యేసు రక్తం ప్రతి కలవరాన్ని మస్టు చేయగలదు, ప్రతి కలవరాన్ని దునుమాడగలదు, ప్రతి కలవరముని దరి చేరకుండా కొట్టివేయగ. అది ఎలాంటి కలవరమైనా. ప్రభు అన్నాడు, కలవరపడకుడి. ఓ చిన్న దోణి పెద్ద సముద్రములో అలలతో కొట్టబడతా ఉంది. నీ జీవితం అలా కొట్టబడింది, నీ జీవితం అలా కొట్టబడింది. అయితే ఆ అలలు ముంచలేకపోయినాయి, ఆ అలలు ఆ చిన్న దోణెను అణిచివేయలేకపోయినాయి. కారణం, ఆ దోణిలో సృష్టికర్త ఉన్నాడు, బాగు చేసే దేవుడున్నాడు, అలలను మించిన దేవుడున్నాడు, అధికుడున్నాడు. ఒకానొక సందర్భంలో ఈ మాటలు నన్ను బలపరిచి ప్రోత్సహించి ముందుకు నడిపించినాయి. అరే, ఎందుకు ఇలా అయింది అని నిరాశపడ్డాను, కలవరపడ్డాను. ఎటు చూసినా అరాచకమే కనిపించింది, ఎటు చూసినా స్వార్థం. అయినా
వాళ్ళకి తెలుసు అది తప్పని. అయినా మంచిగా ఇంకా ముంచాలని, ఇంకా శోధించాలని, ఇంకా నన్ను కలవరపరచడానికి. చూడండి, ఆ చిన్న దోణె కథ కాదు, ఇది వాస్తవం, యథార్థ సంఘటన. మార్కు సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్తలో మీకు కనిపిస్తుంది. ఓ చిన్న దోణె పెద్ద సముద్రములో పెద్ద తుఫానుకు చిక్కి కొట్టబడతా ఉంది. అణిచివేయడానికి సముద్రము తన సర్వశక్తిని ఉపయోగించింది చిన్న దోణె మీద. దేవుడు ఊరుకుంటాడా? ఆ దోణెలో ఆ అలలను, ఆ సముద్రమును మించిన దేవుడున్నాడు. ఆయన చూస్తూ ఊరుకుంటాడా? గాలిని తుఫానును గద్దించినాడు, సముద్రాన్ని గద్దించినాడు, కలవరమును గద్దించినాడు, నశింపజేసే దానిని గద్దించినాడు. ఆయన మిక్కిలి నిమ్మలముగా మారిపోయింది. సమస్తము దేవుని ఆధీనంలోనికి క్షణాల్లో వచ్చేసింది. అది పెద్ద తుఫాన్ అయినా, పెద్ద సముద్రమైనా, ఓ పెద్ద కొండ అయినా, ఓ పెద్ద పర్వతమైనా, ఓ పెద్ద మనిషి అయినా, ఎవరైనా సరే, జెరుబ్బాబెలు నువ్వెవరైనా సరే కదా, నిన్ను విడవను ఎడబాయని అంటా ఉన్నాడు. ప్రభు అన్నాడు, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె మింగడానికి మీ దగ్గరకు వస్తా ఉన్నాడు. వాడు ఎప్పుడు మింగుతాడు తెలుసా? మీలో పాపం ఉంటే వాడు మింగుతాడు, పతనం ఉంటే మింగుతాడు. పాపాలు, అక్రమాలు, అన్యాయాలు ఉంటే వాడు మింగేస్తాడు. అవి మనల్ని ఏం చేస్తాయంటే కలవరపరుస్తాయి. రక్షింపబడిన మనము మరి క్రీస్తు రక్తము చేత కడగబడ్డాము. కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆ అపవాది, ఆ తంత్రగొట్టు, ఆ యుక్తిపరుడు ఏం చేస్తాడంటే, ఆరాధనలో కూర్చున్నప్పుడు, వర్తమానం వింటూ ఉన్నప్పుడు దగ్గరకు వస్తాడు. పలానా రోజు నువ్వు అలా మాట్లాడినావు కదా, అక్కడున్నావు కదా, వాళ్ళతో మాట్లాడినావు కదా, వాళ్ళ వైపు చూసినావు కదా, అది తిన్నావు కదా, అక్కడ ఇవన్నీ గుర్తు చేస్తాడు. ఇవన్నీ ఎట్లా పోతాయి? ఊరికే పోతాయి అనుకున్నావా? ఇవన్నీ క్షమించబడినాయి అనుకుంటున్నావా అని మనల్ని మోసము చేయడం ఆరంభిస్తాడు. ఇలాంటి మాటలు వినిపించి మనల్ని కలవరపరుస్తాయి. గత పతనాలు, గత పాపాలు యేసు క్రీస్తు ప్రభు ఆనాడే క్షమించినాడు. కలవరపడని అవసరం లేదు. దేవుని వాక్యం మీద మనసుంచు. అయితే వాక్యం వెళ్ళిపోతూ ఉంటుంది, ఇవి గుర్తుకొస్తూ ఉంటాయి. అవును, నా పాపాలు క్షమించబడలేదు, నేను సరిగా లేను, నేను భక్తుని కాదు, నేను 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 అని నిదానంగా శరీరంలోకి పాయిజన్ స్లోగా ఎక్కిపోతుంది. ఇంకా అంతే, ఒక్కసారిగా టపామని కూలిపోతుంది. దేవుని ప్రేమను అర్థం చేసుకోక, దేవుని వాత్సల్యతను అర్థం చేసుకోక, క్రీస్తు రక్తము యొక్క శక్తిని ఎరగక, క్రీస్తు బలియాగమును మనము గ్రహించక, మరి దేవుని స్వరాన్ని వినక, దేవుని సన్నిధిని మనము ఉన్నామన్న సంగతి మరిచిపోయి, శోధనకు గురైపోయి, కలవరములో పడిపోయి, ఇంకా ఆరాధన లేదు, వాక్యము లేదు, సమాధానము లేదు, సహవాసము లేదు, సర్వింగ్ లేదు, ఇంకేమీ లేదు. వెళ్ళిపోవడమే గబక్కునంగా అక్కడి నుంచి ఎవరికి కనపడకుండా. ఇది అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని కలవర పెట్టడానికి, బొట్టలో వేసుకోవడానికి, తన చుట్టూ తిప్పుకోవడానికి
నీ పాపాలు క్షమింపబడలేదు, నీ అపరాధాలు నీ దోషాలు ఏవి కొట్టివేయబడలేదు, ఇంకా ఉన్నాయని మభ్యపెట్టి మోసం చేసి మనల్ని నరకానికి తీసుకుపోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. కలవరపడని అవసరం లేదు, కన్నీళ్లు విడవాల్సిన అవసరం లేదు. మన పాపం, మన దోషం, మన అపరాధం మన కొరకు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది. దేవుడు క్షమించినాడు, విడిచిపెట్టేసినాడు. కాబట్టి కలవరం అవసరం లేదు. మన మనస్సాక్షి మాత్రము దేవుడు క్షమించినప్పటికీ, మన మనస్సాక్షి మాత్రము దేవుడు కరుణించినప్పటికీ, మన మనస్సాక్షి మాత్రము దేవుడు కృప చూపినప్పటికీ, మన మనస్సాక్షి మాత్రము దేవుడు దయ చూపినప్పటికీ మన మనస్సాక్షి మాత్రము క్షమించదు, కఠినంగా ఉంటుంది. మన మనస్సాక్షి మరి బలమైనదిగా, దేవుని స్వరాన్ని విననటువంటిదిగా, దేవుని స్వరానికి భేదము పుట్టించేదిగా ఉంటుంది. మన మనస్సాక్షి యొక్క స్వరము బలమైనదిగా, విరోధమైనదిగా, కఠినమైనదిగా, బాధపరిచేదిగా, కృంగదీసేదిగా, కలవరపరిచేదిగా, నష్టపరిచేదిగా ఉంటుంది. అయితే దేవుని స్వరం, మనస్సాక్షి నుండి వినబడుతున్న స్వరం మనల్ని దైవిక స్వరం వినకుండా కఠినపరచి, బలహీనపరచి, కలవరపరుస్తూ ఉంటే, దేవుని స్వరం ఏంటిదంటే నిమ్మలంగా ఉంటుంది. అంతరంగములో నుంచి హెచ్చరికలు కష్టంగా వస్తున్నాయంటే అది దేవుని స్వరము కాదు, అది దేవుని నోట నుండి వచ్చే మాట కాదు. దేవుడు ప్రేమతో గద్దిస్తాడు, ప్రేమతో ఒప్పిస్తాడు. కానీ మనస్సాక్షి అలా కాదు. మనస్సాక్షి ఎప్పుడు దోషారోపణ చేస్తూనే ఉంటుంది. నువ్వు ఇది చేసినావు, నువ్వు అది చేసినావు, నువ్వు ఇలాంటి వాడివి, అలాంటి వాడివి అని అంటానే ఉంటుంది, చూపిస్తానే ఉంటుంది, వదిలిపెట్టదు. మరణం వరకు మనస్సాక్షి తరుముతూనే ఉంటుంది. అందులో అనుమానం ఏమీ లేదు. ఎక్కడికి పోయినా ఇదే రాగం వినపడతా ఉంటుంది. అయితే దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యత, దేవుని కృప, దేవుని మహదైశ్వర్యము మనలని నిమ్మలముగా, నెమ్మదిలోనికి, సుఖముగా, సౌఖ్యముగా, సమాధానముగా జీవింపజేస్తుంది. అది మనం గమనించాలి. కలవరం అనే మాటకు ఇంగ్లీష్లో కూడా అర్థం ఉంది. ఏంటిదంటే మహాభయము అని. మహాభయము అని కదా. పెళ్లి కాకముందు ఒక కుర్రాడు ఒక లెటర్ రాసినాడు. ఆ తర్వాత మీకు తెలుసు, పెళ్ళైపోయింది, దేవునిలో విశ్వాసం వచ్చినాడు. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఒక ఆఫీసర్గా చేసినాడు. ఒకరోజు దేవుని సన్నిధిలో ఆరాధనలో మరి వాక్యం వింటా ఉన్నాడు. ఉన్నట్లుండి ఫోన్ సైలెంట్గా రింగ్ అయింది. ప్రైవేట్ నెంబర్, కొత్త నెంబర్. మొదట చూసినాడు, పట్టించుకోలేదు. మళ్ళా చూసినాడు, అదే నెంబర్. ఇంకా లోపల శోధన ఆరంభించబడింది. ఫోన్ తీసుకొని మెల్లగా బయటకు వచ్చినాడు. ఆ కాల్ లిఫ్ట్ చేసినాడు, వింటా ఉన్నాడు. లోపల భయాందోళన మొదలైంది. అంతరంగములోకి భయం వచ్చేసింది. మతి స్థిమితం కోల్పోతా ఉన్నాడు. తన స్థితిలో నుండి బయటికి నెట్టవేయబడతా ఉన్నాడు. చివరికి కలవరం ఆవరించింది. దుష్టుడు ఆవరించినాడు, శ్రమ పెట్టేవాడు ఆవరించినాడు, అజ్ఞాన అంధకారములు చుట్టి వేసినాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకోనని దేవుడు చెప్తా ఉంటే, ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని దేవుడు చెప్తా ఉంటే,
ఇక అదేనేమో వాళ్ళ బంధువులేనేమో, వాళ్ళ పేరెంట్సేనేమో. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, ఆ పేపర్ కూడా పాతదై చినిగిపోయి ఎక్కడో పడిపోయి ఉంటుంది. అసలు ఈయనే లేదు, రాసినాడు అంతే. రాసినాడు ఒక అమ్మాయికి, ఈయనే లేదు. కానీ అది తెలిసిపోయిందేమో, నా జీవితం ఎట్లా, భవిష్యత్ ఎట్లా, కెరియర్ ఎట్లా అని కలవరం. చూడండి, కలవరాలు కృంగదీస్తాయి. దేవుని సన్నిధిని ఆనందించకుండా దేవుని సన్నిధిలో నుండి నెట్టివేస్తాయి, తోలివేస్తాయి. దేవుడు అంటావు, నేను ఇంకా ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనను. నా దగ్గరకు వచ్చినాడు, నన్ను అంగీకరించినాడు, నన్ను హృదయంలో చేర్చుకున్నాడు, ఇంకా నేను ఎప్పటికీ వాటిని జ్ఞాపకం చేసుకోనను అంటా ఉన్నాడు కదా. పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపముల విషయమై పాప పరిహారార్థ బలిగా తను తానే శిలువలో అప్పగించుకున్నాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన లేచినాడు, మనల్ని నిర్మలమైన వాడబారని స్వాస్థ్యములోనికి తీసుకొచ్చినాడు. కాబట్టి కలవరపడని అవసరం లేదు. తిరిగి ఆ పాపాన్ని ఒప్పుకోనవసరం లేదు. అదేం ప్రయోజనకరమైనది కాదు. ఆ పాపాన్ని మరలా ఒప్పుకోనవసరమే లేదు. మనకు దావీదు ప్రార్థన కూడా కనిపిస్తుంది 55వ అధ్యాయం కీర్తన. ఒక్కసారి ఇంకెక్కడ మళ్ళా కనిపించదు. రిపీట్ కాలే. గత పాపాలు మనలని కృంగదీస్తాయి, కలవరపరుస్తాయి. క్షమాపణన్న చోట బలి అక్కరలేదు. ఒకేసారి పాప రుణపత్రానికి ఆయన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా అర్పించినాడు. అపవాది జ్ఞాపకం చేసే వాటన్నిటిని బట్టి కలవరపడని అవసరం లేదు. గతించిన పాపాలను గుర్తు చేసుకొని మళ్ళా క్షమించని అడగాల్సిన అవసరం లేదు. అసంతృప్తి మనల్ని కలవరపరుస్తుంది. వయసు వచ్చే కొద్దీ మరి అసంతృప్తి ఏర్పడుతుంది. పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చాలా చక్కగా చూసుకుంటారు, వేలకు వేలు వాళ్ళ విషయం ఖర్చు పెట్టుంటారు. వీళ్ళు వయసు వచ్చి వృద్ధులైపోయిన తల్లిదండ్రులు మరి అవసరం వచ్చి ఒక 1000 రూపాయలు అడిగితే, ఎందుకు 1000 రూపాయలు, అదిగో 100 తీసుకోపో. అప్పుడు గుర్తుకొస్తుంది భవిష్యత్తులో వీళ్ళు మనల్ని ఏం చూసుకుంటారు అని. వాళ్ళు చూసుకోరనే కలవరం అవసరం లేదు. దేవుడు విడిచిపెట్టినాడు. ముద్దిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను అంటాడు. భవిష్యత్తును గురించిన భయము అవసరం లేదు. దేవుడు బాధ్యత తీసుకుంటా ఉన్నాడు. కాబట్టి రాత్రంతా కలవరంతో నిద్ర పట్టకుండా పిల్లలు చూసుకుంటారో లేదో, పట్టిస్తారో లేదో, ఆదరిస్తారో లేదో, మరి హక్కును చేర్చుకుంటారో లేదో, పెడతారో లేదో అనే భూ సంబంధమైనటువంటి ఆలోచనల అవసరమే లేదన్నాడు. నిన్ను విడవను అంటా ఉన్నాడు, ఎడబాయను అంటా ఉన్నాడు. కాబట్టి తృప్తి కలిగి జీవించమంటా ఉన్నాడు, లేదా సంతోషం కలిగి జీవించామంట. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. హెబ్రీ 13:5 తృప్తి పొంది ఉండండి, ధనాపేక్ష లేని వారై. అటు వారిని ఆయన విడిచిపెట్టాడు, ఎడమాయడు, సహాయపడతాడు. ఆయన ముది వచ్చే వరకు చంక పెట్టుకునేవాడుగా ఉన్నాడు. తన స్వరక్తమిచ్చి మనల్ని పరిశుద్ధపరిచిన వాడు. ఎందుకు విడిచిపెడతాడు చెప్పండి? విడిచిపెట్టాడు. అయితే మనం తృప్తి లేకుండా ధనాపేక్షతో జీవిస్తూ ఉంటే ఆ అసంతృప్తి అనే కలవరముతో మనము నష్టపోతామని దేవుడు హెచ్చరిక చేస్తాడు. తృప్తి లేనివాడు కలవరపడుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే వారు దేవుని ఉనికిని, దేవుని సన్నిధిని, దేవుని మహత్యాన్ని మర్చిపోతా ఉన్నారు. విడవను ఎడబాయను అని చెప్పిన నమ్మదగిన దేవుణ్ణి మర్చిపోతా. అరణ్యంలో ఆహారం సిద్ధపరిచినాడు, సముద్రంలో దారిని ఏర్పాటు చేసినాడు, శత్రువుల బోధనం సిద్ధపరిచినాడు, ఎల్ల కాలము మనతో ఉన్నాడు. కొనకడ నిద్రపోకుండా
ఎల్లప్పుడూ ఆయన మనతోనే. మనందరం అల్పకాలం ఉండడానికి వచ్చినాం కాబట్టి అల్పకాలమైన ఈ జీవితంలో దేవుని వాగ్దానాన్ని చేతబట్టుకొని శాశ్వతమైన దేవుని సన్నిధిని మనము చేరుకునేటట్లు దేవుడు మన విషయంలో రెండింతల బాధ్యతను ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట నిలవబడి సిగ్గుపడనక్కరలేని పిల్లలుగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకా కొందరికి భవిష్యత్తును గూర్చినటువంటి కలవరం కదా. భవిష్యత్ అనేది భలే భయాన్ని కలగజేస్తుంది. ఒకప్పుడు మనం ఎవరిని లెక్క చేయం, అలా ఉంటాం. అందరూ మన మాటే వినాలని కోరుకొని ఉంటాం. అందరూ మన గీతలోనే మన టైంలోనే ఉండాలని మనము జీవించుంటాం. అయితే వయసు వచ్చిన తర్వాత మన మాట ఎవరు వినరు కదా. మన దగ్గరికి టైంకి ఎవరు రారు. అప్పుడు కలవరం మొదలవుతుంది, షుగర్ డౌన్ అయిపోతుంది కదా. బాత్రూంలో పడిపోతూ ఉంటారు. భవిష్యత్తును గూర్చిన భయం మనల్ని పిరికి వాళ్ళుగా చేస్తుంది. వృద్ధాప్యం మీద పడినప్పుడు మన శరీర అవయవాలు మనకు సహకరించకపోయినా మరచిపోని దేవుని రెండు సంగతులున్నాయి. మన శరీరములో మన చెయ్యి, కాలు, మన అవయవాలు ఏవి మనకు సహకరించకపోయినా మన విషయమైన రెండంతల బాధ్యత కలిగిన దేవుని రెండు వాగ్దానాలు ఉన్నాయి. చూడండి, మత్తయి సువార్త 28:20. ఈ సంవత్సరం దేవుడు నాకు వాగ్దానాన్ని ఇచ్చినాడు. 28:20. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాను. నిజంగా ఈ మాటలు ఆరంభించినప్పుడు నేను కలవరంలో ఉన్నాను గనుకే దేవుడు నాతో సదాకాలం నీతో కూడా ఉన్నాను అని చెప్పాడు. అటు పోయిన సంవత్సరము సదాకాలం నీవు నా భోజనపు బల్ల వద్ద ఉంటావు అని చెప్పాడు. అటు పోయిన సంవత్సరము చూడుము నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను. అటు పోయిన సంవత్సరము భయపడకము, జడియకము, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటాను. నాలో ఎంత భయం అంటే, ఒక మాట నేను నా డైలీ పోర్షన్లో చదువుతున్నప్పుడు, మెత్తని మనసు గలవాడవు నీవు, కాబట్టి నీవు సమాధానంగా ఉంటావు, నా దగ్గరికి చేరుకుంటావు, నీకే భయం లేదు, ఏ కలవరం అవసరం లేదని ఆ రాజుతో దేవుడు ప్రవక్త ద్వారా చెప్పి పంపించిన ఆ మాటలు నన్ను బహుగా ఆదరించినాయి. ఒకానొక సందర్భంలో నేనొక్కడినే అని భావన నన్ను చీకటి వల్లే ఆవరించింది. నాకు దిక్కు లేదు అని అనిపించింది. నేను అనే పరిస్థితి కలిగింది. చూడండి, రెండవ మాట ఏంటంటే 46వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే. దేవుడు అంట, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను. కనుక దేవుని వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. భవిష్యత్తును గూర్చిన కలవరం, భౌతిక సంబంధమైన కలవరాన్ని, ఆత్మ సంబంధమైన కలవరాన్ని, అది ఎలాంటిదైనా దానిని మనము దేవుని వాగ్దానముల చేత దాటిపోయే వారముగా ఉండాలి. మరి ఎవ్వరు మీ వద్దకు మరి రాలేదు. అది ఒక మంచి వాగ్దానంగా కనిపిస్తూ ఉంది. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆత్మ సంబంధమైన కలవరాలు ఎలా ఉంటాయంటే, కీర్తనకారుడు రాస్తాడు 42వ కీర్తన 9వ వచనములో, కావున నీవేళ నన్ను మరిచిపోయినావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేసి ఉన్నాను. నన్ను ఎలా మరచిపోయినావు, నీవేళ నన్ను మరచిపోయినావు. శత్రు బాధ చేత, బంధువుల బాధ చేత, నా ఇంటి వారి బాధ చేత దుఃఖాక్రాంతుడనై నేను సంచరించవలసి వస్తుంది.
ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేస్తున్నానంట. ఆత్మ సంబంధమైన కలవరం ఇది కదా. స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు అడుగుతారు, రక్త సంబంధికులు అడుగుతారు, నీతో ఉన్నవారు అడుగుతారు. నువ్వు మరి క్రమం తప్పకుండా చర్చికి, మందిరానికి, సంఘానికి, సహవాసమని వెళ్తున్నావు కదా, మరి నీకు ఒక్కరు కూడా నీ దగ్గరికి రాలేదే? ఒక్కరైనా నీ దగ్గరకు వచ్చి అంత పెద్ద సంఘం, అంత పెద్ద సహవాసం, ఇంట్లో ప్రార్థన కూడిక పెడితే, ఇంట్లో స్తుతి కూడిక పెడితే ఒక్కరన్నా వచ్చినారా? 1000 మంది ఉంటే 2000 మంది రావాలా. ఇది మన సంఘాలలో ఎందుకో తెలియడం లేదు, అర్థం కావడం లేదు. మనల్ని మనం ప్రోత్సహించుకునే వారముగా, బలపరుచుకునే వారముగా ఉండాలి. పిలిచినా పిలవకపోయినా సంఘములో అనౌన్స్మెంట్ జరిగితే వెళ్ళాలంతే. ఏదో అత్యవసరమైతే తప్ప ఫోన్ చేసి చెప్పాలా, అన్నా ఇది పరిస్థితి, అక్కా ఇది పరిస్థితి అని. అంతేగాని వాళ్ళు ఎవరో మాకు తెలియకపోవడం ఏంటి? సంఘంలో ఉన్నావా లేదా? సహవాసంలో ఉన్నావా లేదా? సమాధుల దొడ్డిలో ఉన్నావు అనుకుంటున్నావా? కాదు. దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇక పశ్చాత్తాపడి ప్రభు దగ్గర సరి చేసుకొని ఇక నుంచి కలిసి ఐక్యతగా, సమాధానంగా, ఒంటరిగా చేయకుండా కలిసి ఉంటే అది బలము, సంతోషం అని చెప్తా. అంతమంది మరి ఎవరు ఆదరించే వాళ్ళు లేరు. ఇది ఒకరిద్దరేనా అంత పెద్ద సంఘంలో? నీదేం భక్తి, నీదేం ప్రార్థన, నువ్వు దేవునికి ఇష్టం లేదు అని లోపల ఒకటి స్వరం ఆరంభింపబడుతుంది. నీవేళ నన్ను మరిచిపోయినావు అంటే దేవుడు మర్చిపోయినాడేమో అనే కలవరం, దేవుడు మర్చిపోయినాడేమో అనే కలవరం అంతరంగంలో విలవిలలాడిపోతా ఉంది, గుండె కొట్టుకుంటా ఉంది. కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుని ఆలస్యం వెనక ఒక మంచి ఉద్దేశం ఉంది. ఆయన మర్చిపోడు. ఈ పరిస్థితుల్లో ఆయన మర్చిపోయేవాడు కాదు, నిర్లక్ష్య పెట్టేవాడు కాదు. ఈ పరిస్థితులన్నిటిలో నుండి ఆయన సమకూర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని రక్త ప్రోక్షణలోనికి మనము వేగిరమే పరుగెత్తుకొని వచ్చేదము గాక. ఆత్మ సంబంధమైన కలవరాల్లో మరొకటి చూద్దాం. 77వ కీర్తన 7-9 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉంది. 77వ కీర్తన. ప్రభు నిత్యము విడనాడునా, ఆయన ఇక ఎన్నడూను కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా, దేవుడు కటాక్షింపక మానేనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. చూడండి, ప్రభు నిత్యము విడనాడునా, ఆయన ఇక ఎన్నడూను కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా, ఆయన సెలవిచ్చిన మాట తరతరాలకు తప్పిపోయేనా, దేవుడు కటాక్షింపక మానేనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. ఈ వచనంలో ప్రతి ప్రశ్న ఒక ఆత్మీయ అంతరంగములోని కలవరాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలా, ఇంకా ఎంతకాలం కనిపెట్టుకోవాలా, ఇంకా ఎంతకాలం ఓడ్చుకోవాలా, ఇంకా ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు భరించాలి, సహించాలి, మోయాలి, ఎందుకు నష్టము అని. దేవుడు కటాక్షించడా, దేవుడు వాగ్దానం వేయడా, దేవుడు కృప చూపడా, దేవుడు వాత్సల్యత చూపడా, దేవుడు చేతబట్టుకోడా, దేవుడు ఆదరించడా, ఏంది పరిస్థితి అని నిరాశ. చాలాసార్లు విశ్వాసంలో కృంగిపోయి ఇంకా నా బతికి ఇంతే, ఇంకా నాలో ఏదైనా పాపం ఉందేమో. నిజంగా నేను ఈ పరిస్థితులు కఠినతరంగా, తీవ్రంగా ఉన్నప్పుడు ఏదో పాపము ఇంకా నాలో ఉన్నట్లుందని, ప్రభువా క్షమించు 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 అని మళ్ళా మొదలుపెట్టి, ఇంకా నాలో ఏదైనా పాపం ఉందేమో,
ఇంకా ఏదైనా ఉందేమో, నాలో ఏముంది ఏముంది అని లేని వాటిని వెలుపలికి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉంటాడు. అలా అన్నామేమో, ఇలా చేసినామేమో అని, దేవుడు క్షమించలేదని అలా కలవరంతో లేని వాటిని వెలుపలికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. స్పిరిచువల్గా మనల్ని మనమే అసాసినేషన్ చేసుకుంటా ఉంటాం. ప్రభు క్షమించలేని పాపం ఏది కూడా లేదు. ఒకేసారి ఆయన శిలువలో మన సమస్త పాప దోష అపరాధములను క్షమించినాడు. క్షమించుటకు అధికారము కలిగి ఇంకెన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకోకుండా యేసుక్రీస్తు ప్రభువులో కడిగి వేసినాడు. నేను విన్నాను, దానిని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇదొక యథార్థమైన సంఘటన. ఒక పెద్ద వ్యాపారం చాలా బాగా చక్కగా జరుగుతూ ఉంది. అనుకున్న దానికన్నా అనుదినం ఆదాయము వస్తూ ఉంది. ఇంట్లో పిల్లలు బాగా మంచిగా చదువుతున్నారు. వ్యాపారంలో తండ్రికి సహాయపడతా ఉన్నారు. భార్య తోటి బంధువులు కూడా కలిసి వస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆయనకి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయి. అయితే కొన్ని సంవత్సరాల తరువాత అనుకోకుండా వ్యాపారంలో గలిబిలి రావడం మొదలైంది. రోజు రోజుకు వ్యాపారంలో పరిస్థితులు చేదాటిపోతున్నాయి. విపరీతమైనటువంటి నష్టం వైపుగా వ్యాపారము ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. పిల్లలు చెప్పిన మాట వినడం లేదు. బంధువులు, భార్య ఎవరు కూడా సహకరించడం లేదు. ఆ సమయంలో ఆ పరిస్థితులు, ఆ వ్యాపారము, ఆ నష్టాలు, పిల్లల భవిష్యత్తు, ఇవన్నీ ఆ వ్యాపారస్తుని బహుగా కలవరపరిచినాయి. నిశ్చేష్టుడైపోయినాడు. విపరీతమైన కలవరంలోనికి వెళ్ళిపోయినాడు. ఆ కలవరముతో నొప్పి, గుండెలో నొప్పి ఎక్కువైంది. ఆ నొప్పి బ్రెయిన్లో కనిపిస్తూ ఉంది. ఉన్నట్లుండి గబాలున కుప్పకూలిపోయినాడు. వ్యాపారంలో ఉన్న పనిచేస్తున్న వాళ్ళు గబగబా ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంటి వాళ్లకు జరిగిన విషయంని ఫోన్లో తెలియజేసినారు. అందరూ కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. గుండెలో నొప్పి, బ్రెయిన్లో ఆ గందరగోళంతో తీవ్రంగా వేదన పడతా ఉన్నాడు. దీనికంతటికి కారణం కలవరం. డాక్టరు మత్తు ఇచ్చినాడు. విచిత్రం ఏంటంటే ఆ మత్తు కూడా ఆయనకి ఎక్కలేదు. మత్తు కూడా ఎక్కలేనంత తీవ్ర స్థాయిలో ఆయన కలవరంలో ఉన్నాడు. రాత్రి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి ఉలిక్కిపడి లేచి పక్కన ఉన్న ఆ ప్రిస్క్రిప్షన్ మీద ఉంటాయి కదా టెస్ట్లు, రిపోర్ట్లు ఉన్నట్టు ఆ పేపర్లు తీసుకున్నాడు. భార్యకు ఒక లెటర్ రాసినాడు. పిల్లలకు ఒక లెటర్ రాసినాడు. సంఘానికి ఒక లెటర్ రాసినాడు. సేవకునికి ఒక లెటర్ రాసినాడు. తన తోటి వారికి గ్రాండ్ ఫేర్వెల్, ఇంక విడిచిపోతున్నాను, సూర్యోదయం అయ్యేసరికి చనిపోతాను అనే నిర్ణయానికి వచ్చేసినాడు. ఆ లెటర్లు రాసేసి చక్కగా వరుసగా కడబెట్టేసినాడు. ఆ పక్కన హాస్పిటల్లో ఒక చాపెల్ ఉంది. అందులో ఉదయాన్నే డ్యూటీకి వచ్చే డాక్టర్లు, నర్సులు, అది తెల్లవారుజాము ఎర్లీ మార్నింగ్
ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఆ ప్రార్థన ఈ బహు కలవరములో చివరి రోజు అని మరి డిసైడ్ అయిపోయినటువంటి ఈ వ్యక్తి చెవినబడ్డాయి. వారు పాడే ఆరాధనా గీతాలు, దేవుని స్తుతిస్తూ ఉన్న మాటలు ఈయన చెవినబడ్డాయి. దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యత, దేవుడు పట్టించుకున్నటువంటి విధానము, దేవుడు చేయబట్టుకొని నడిపించినాడు. ఆ ఎర్లీ మార్నింగ్ ఆ చాపల్లోకి వచ్చి కూర్చున్నాడు. ఇక నొప్పి లేదు, మరి మనసు అంత తేలికగా ఉంది. చెప్పడానికి వీలు కాని విధానములో ఆయన ఆదరణలో ఉన్నాడు. ముఖమంతా చాలా తేటగా నిర్మలముగా ఉంది. దేవుని వాగ్దానాన్ని మర్చిపోకండి. ఆ చాపెల్లో వినబడిన ఆ స్తుతి ఆరాధన, దేవుని స్వరము నిర్మలముగా మార్చింది. మర్చిపోకండి, దేవుడు విడిచిపెట్టువాడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ఎడబాయనివాడు కాదు, ఎడబాసేవాడు కాదు. సదాకాలం తోడుగా ఉంటాడు. ముదిమి వచ్చు వరకు చంక పెట్టుకుంటాడు. ఆయన విడిచిపోడు. అందుకే సిలువ గుర్తు చేస్తా ఉంది, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించి, రక్తాన్ని చిందించి, మన కొరకు, మన ప్రాణానికి బదులుగా మన ప్రభు తన ప్రాణాన్ని పెట్టి, మన ప్రాణాన్ని ప్రేమించి, మన ఎడల ప్రేమను రుజువు చేసి, మనందరి కలవరాలను కొట్టివేసి వాగ్దానమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి పాపభారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, సంతుష్టి సహితమైన జీవితము జీవించడానికి, సారవంతమైన దానితో సుఖముగా ఉండడానికి నా యొద్దకు రండి అంటా ఉన్నాడు. మన జీవితములో కలిగిన అసూయ, దేవుని మీద తిరుగుబాటు, ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపముతో ప్రశ్నించుకొని విడిచిపెట్టి, దేవుని కృపా అనుగ్రహం కొరకు మనము సాగిలపడుదుముగాక.